భగవద్గీత 3వ అధ్యాయం 14వ శ్లోకం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. తాత్పర్యం: సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి. అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతోంది. వర్షం యజ్ఞం వల్ల కలుగుతోంది. యజ్ఞం సత్కర్మ ద్వారా ఉత్పన్నమవుతోంది. ధ్యాన వివరణ. అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు, భౌతిక శరీరాన్ని అన్నమయ కోశం అంటాం. అంటే అణువు పరమాణువుల సముదాయంతో కూడిన శరీరం అని అర్థం. అన్నోత్పత్తి వర్షం వల్ల అన్నప్పుడు పదార్థం అన్నది శక్తి వల్ల అని అర్థం. ఇక్కడ చెప్పబడిన వృష్టి దివ్య చక్షుతో చూడబడిన వృష్టి. అంటే ఆకాశగంగా అంటే కాస్మిక్ ఎనర్జీ అన్నమాట. విశ్వశక్తి అన్నది నిస్వార్థ కర్మ వల్లనే లభిస్తూ ఉంటుంది. నిస్వార్థ కర్మనే సత్కర్మ అని కూడా అంటాం. కనుక అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు. వృష్టి అంటే చర్మచక్షుతో చూసే నీటి వర్షం కాదు. దివ్య చక్షుతో చూస్తేనే తప్ప, దివ్య జ్ఞానంతో అర్థం చేసుకుంటేనే తప్ప భగవద్గీతలోని ఒక్క వాక్యమన్నా అర్థం కావడం అసంభవం. ఒకానొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని మరొక యోగీశ్వరుడే అర్థం చేసుకోగలడు. ఒకానొక సంస్కృత పండితుడు రచించిన గ్రంథాన్ని మరొక సంస్కృత పండితుడే అర్థం చేసుకోగలడు. ఒకానొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని కేవలం ఆ భాష వచ్చిన వాడు ఎవ్వడూ లేసమాత్రమైనా అర్థం చేసుకోజాలడు. శ్రీ వేదవ్యాసుల వారు అఖండమైన యోగీశ్వరులు, మరి అద్వితీయ సంస్కృత పండితులు కూడా. వారి గ్రంథాలను మనం వారి భావనల్లో ఉన్నట్లు అవగాహన చేసుకోవాలంటే వారంత కాకపోయినా వారికన్నా కొంచెం తక్కువైన ధ్యానయోగ సాధన అన్నది చేసి తీరవలసిందే. వారి అంత కాకపోయినా కొంతైనా దివ్యచక్షు మన దగ్గర ఉండవలసిందే.